మీరు జియో 3 మంత్స్ రీఛార్జ్ చేసేటప్పుడు జస్ట్ ఎక్స్ట్రా 2 రూపీస్తో రీఛార్జ్ చేస్తే మీకు 3 మంత్స్ హాట్‌స్టార్ ఫ్రీగా వస్తుంది. అలానే 35,000 వాల్యూ చేసే జెమినీ ఏఐ ప్రో ప్లాన్ మీకు 1 ఇయర్ ఫ్రీగా వస్తుంది. అలానే 5G అన్లిమిటెడ్ డేటా యూజ్ చేసుకోవచ్చు. అలానే 4G పర్ డే 2 GB మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ 3 మంత్స్కి ఎక్స్ట్రా 20 GB మీకు ఫ్రీగా అయితే ఇస్తారు. ఎప్పుడైతే పర్ డే 4G 2 GB కంప్లీట్ అయిపోతుందో ఆ రోజు ఈ 20 GBని మనం బ్యాకప్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ 899 ప్లాన్ గురించి కంప్లీట్ డికోడ్ చేసి ఈ వీడియోలో చెప్తాను. క్లారిటీగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూసినట్టుకుంటే జియో హాట్‌స్టార్ 90 డేస్ నాకు ఫ్రీగా అయితే ఇచ్చారు. అలానే ఇక్కడ మీరు చూడండి ఇంకొక ప్లాన్ రెడీగా ఉంది, అప్కమింగ్ అనమాట. ఈ ప్లాన్ జూన్ 29 ఎక్స్పైర్ అవుతుంది. ఈ మంత్ జూన్ 29 అంటే 5 డేస్లో ఎక్స్పైర్ అవుతుంది. ఆల్రెడీ 90 డేస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్లాన్ ఆల్రెడీ అప్కమింగ్ అని ఉంది. ఇది 3 మంత్స్ వరకు అయితే ఇస్తున్నాను. 3M అంటే 3 మంత్స్ వరకు వస్తుంది. అప్కమింగ్ ప్లాన్ అనమాట. నా రీఛార్జ్ అనేది ఎప్పుడు లాస్ట్ అంటే సెప్టెంబర్ 7th అంతవరకు కూడా ఈ ప్లాన్ నేను యూజ్ చేసుకోవచ్చు. ప్లాన్ ఎక్స్పైర్తో సంబంధం ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుండి 3 మంత్స్ అనేది కౌంట్ అవుతుంది. అది అలా చేసుకున్నాను. ఎంత రీఛార్జ్ చేస్తే ఈ ప్లాన్ నాకు వచ్చింది. అలానే ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వకుండానే మనం ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ మీరు చూడండి అన్లిమిటెడ్ 5G వచ్చింది. నేను 899 రీఛార్జ్ చేసుకున్నాను. 899 పెద్ద అమౌంట్ అయితే కావచ్చు, కానీ మీకు మొత్తం క్యాలిక్యులేషన్తో చూపిస్తాను మీకు ఎంత అమౌంట్ సేవ్ అయిందని. నాకైతే పర్ మంత్కి 75 రూపీస్, అలానే 3 మంత్స్ రీఛార్జ్కి 250 రూపీస్ అయితే నాకు సేవ్ అయింది. అది ఎలా అయ్యిందో మనకు కంప్లీట్గా చెప్తాను. ఇక్కడ చూసినట్టుకుంటే ఈ 899 ప్లాన్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ 5G అన్లిమిటెడ్ వస్తుంది. 5G సిగ్నల్ వస్తే అన్లిమిటెడ్ వస్తుంది. ఎక్స్ట్రా 20 GB మనకి ఇచ్చారు. ఎప్పుడైతే మనం 4G యూజ్ చేస్తున్నప్పుడు మనకి 2 GB కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకి ఎక్స్ట్రా ఇది బూస్టింగ్ డేట్ అనమాట. ఈ 20 GBలో మనం 1 GB వాడుకోవచ్చు. అప్ టు 20 GB వరకు పెర్ డే వాడుకోవచ్చు. లేదంటే 3 మంత్స్ వరకు యూజ్ అవుతుంది. నాకు పెర్ డే 2 GB అనేది యూజ్ అవుతుంది. ఇది చూడండి నేను ఈ రోజు మొత్తం నేను ఎంత GB యూజ్ చేశానంటే ఇక్కడ మీకు పైన టాప్లో చూపిస్తుంది చూడండి. నేను ఈరోజు యూజ్ చేసిన GB ఎంత అంటే 1.9 GB అయితే యూజ్ చేశాను. కానీ నాకు ఇక్కడ జస్ట్ 60 MB మాత్రమే కన్జ్యూమ్ అయినట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే 5G సిగ్నల్ ఉన్నప్పుడు అన్లిమిటెడ్ GB ఉంటుంది కాబట్టి ఇందులో ఖర్చు అవ్వదు. పెర్ డే 2 GB అనమాట. నాకు 4G సిగ్నల్ వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. 100 SMS అనేది అందరికీ కామన్గా ఇచ్చేది. వాయిస్ కాల్ అనేది అన్లిమిటెడ్. మీరు ఇక్కడ చూడండి నాకు జియో రీఛార్జ్తో గూగుల్ అంటే జెమినీ ఏఐ ప్లాన్ అనేది 1 ఇయర్ ఫ్రీగా వస్తుంది. అలానే అది 35,000 రూపీస్ ప్లాన్ వ్యాలిడిటీ అనమాట. అది 35,000 రూపీస్ వాల్యూ చేసే ప్లాన్ అనేది మాకు 1 ఇయర్ ఫ్రీగా ఇచ్చారు. 90 డేస్ ఫ్రీ ట్రయల్ జియో హాట్‌స్టార్ వస్తుంది. ఇదంతా కూడా 899 రీఛార్జ్తో. మనకి ఈ 899 రీఛార్జ్ అనేది ఎంతవరకు బెనిఫిట్ అనేది మీకు ముందు చూపిస్తాను. ఫస్ట్ మనకి ఈ స్క్రీన్ ఏ విధంగా వచ్చిందండి మీకు మొదటి నుంచి చూపిస్తాను. దానికోసం మనం ఏం చేస్తామంటే మీకు మై జియో యాప్ని మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మనకి ఈ విధంగా కనిపిస్తుంది స్టార్టింగ్ స్క్రీన్ అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేస్తే మన మొబైల్ నెంబర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మై ప్లాన్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. సో మై ప్లాన్పై క్లిక్ చేసిన ఈ విధంగా మీకు ఎందాక చూసిన స్క్రీన్ కనిపిస్తుంది. అక్కడ మై సబ్స్క్రిప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసిన ఎంతమంది చూసిన స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ 899 ప్లాన్ వల్ల యూజ్ ఏంటి, మనకి పెర్ మంత్ అదే 2 GB ప్లాన్ మనం వేసుకోవాలంటే 350 రూపీస్ రీఛార్జ్ చేయాలి. 350కి ఈ 899కి ఎంత బెనిఫిట్ ఉందో మీకు చూపిస్తాను. మీకు క్యాలిక్యులేషన్తో చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి పెర్ మంత్కి 250 రీఛార్జ్ చేస్తే మనకి 2 GB పెర్ డే వస్తుంది. 28 డేస్కి మనకి ప్లాన్ అయితే ఉంటుంది. డివైడెడ్ బై 28 డేస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 12 రూపీస్ 5 రూపీస్ పెర్ డే మనకి కన్జ్యూమ్ అవుతుంది. మంత్కి 350 రూపీస్ మనం పే చేస్తున్నాం. అలా కాకుండా ఇదే ప్లాన్ని 84 డేస్ 3 మంత్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది, 1000 రూపీస్ సేవ్ అవుతుంది. అదే 84 డేస్కి మనం ఎంత రీఛార్జ్ చేయాలంటే -860 రూపీస్ మనం రీఛార్జ్ చేయాలి. 190 రూపీస్ అలా సేవ్ అవుతుంది మీరు 3 మంత్స్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన 899 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు ఎంత సేవ్ అవుతుందంటే మనకి ఇదే 12 రూపీస్ పెర్ డేని 90 డేస్ ప్లాన్తో రీఛార్జ్ చేస్తే మనకి యాక్చువల్ కాస్ట్ అనేది 1125 రూపీస్ అది. కానీ మనం రీఛార్జ్ చేస్తుంది అంతా 899. మనకి సేవ్ అయిందంతా 226 రూపీస్ సేవ్ అవుతుంది. అలానే మనకి అదే పెర్ మంత్ ఎంత పడుతుంది,
పెర్ మంత్ అనేది మనకి 75 రూపీస్ సేవ్ అవుతుంది. అదే 3 మంత్స్కి 226 రూపీస్ సేవ్ అవుతుంది. అప్పుడు మనకి కన్జ్యూమ్ అయ్యే అమౌంట్ ఎంత అంటే 899 డివైడెడ్ బై 90 చేసినట్టుకుంటే పెర్ డే మనకి 9 రూపీస్ 90 పైసా మనకి మన రీఛార్జ్కి కన్జ్యూమ్ అవుతుంది అన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇంటూ 90 డేస్కి మనకి ఖర్చు అయ్యే అమౌంట్ అనేది 899 రూపీస్. ఓకే, మనం నార్మల్గా మనం కన్జ్యూమ్ చేసిన చాలా ఎక్కువ, మనకి 250 రూపీస్ సేవ్ అవుతుంది, 2 GB వస్తుంది. అది బెనిఫిట్. మనం నార్మల్గా చేసుకునే 299 రూపీస్, అదే 1.5 GB అనేది మనకి డివైడెడ్ బై 28 చేస్తే అది 10 రూపీస్ పడుతుంది. 3 మంత్స్కి మనకి 890 రూపీస్ పడుతుంది. మనం ఎవ్రీ మంత్ 299 రీఛార్జ్ చేసుకుంటాం. లాస్ట్ ప్లాన్ అదే కదా, 299 రీఛార్జ్ చేసుకుంటే మనకి ఇంటి 84 డేస్కి ఎంత ఖర్చు అవుతుంది? 299 రీఛార్జ్ చేస్తున్నాం, 3 మంత్స్కి ఎంత అవుతుంది? 899 రూపీస్. మనం జస్ట్ ఎక్స్ట్రా 2 రూపీస్ రీఛార్జ్ చేస్తే మనకి ఎంత రీఛార్జ్ చేస్తున్నాం? 899తో మనకి 2 GB per day వస్తుంది. మీకు 4G సిగ్నల్ వచ్చినప్పుడు 2 GB per day వస్తుంది. అంటే 1.5 GB ఇంటూ 90 డేస్ అన్నమాట. 84 డేస్ మనం రీఛార్జ్ చేస్తున్నాం కదా, 84 డేస్ రీఛార్జ్ అంటే 126 రూపీస్ మాత్రం మీకు 126 GB మాత్రమే 3 మంత్స్కి ఇస్తున్నారు. కానీ మనం రీఛార్జ్ చేసిందంతా 90 డేస్కి 2 GB 180, ఓకే, మైనస్ 126 50 GB ఎక్స్ట్రా వస్తుంది. మనకు 200 రూపీస్ మనకు తగ్గుతుంది. జస్ట్ 2 రూపీస్ ఎక్స్ట్రాతో మనకి 2 GB per day వస్తుంది. అలానే హాట్స్టార్ ఫ్రీగా వస్తుంది. అలానే గూగుల్ జెమినీ కూడా ఫ్రీగా వస్తుంది. మీకు ఈ క్యాలిక్యులేషన్ బాగా అర్థమై ఉండొచ్చు. అర్థమవుతుంది కామెంట్లో నాకు అడగండి, మీకైతే రిప్లై అయితే వెంటనే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మైజియోలో ఉండే ఇంకొక బడ్జెట్ ప్లాన్ గురించి అయితే మనం డికోడ్ చేద్దాం. ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఈ ప్లాన్పై మీ ఒపీనియన్ అంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.